ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగిన ఇఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో థాలసీమియా కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇచ్చాము. అట్లానే ఇవాళ 25 బెడ్స్ కెపాసిటీతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాదులో ఈరోజు ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థాలసీమియా వ్యాధి అంటే ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ కావడంతో మనలో చాలామందికి ఈ వ్యాధి గురించి అవేర్నెస్ లేదు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఎస్పెషలీ పిల్లలు ప్రతి నెల వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. అది జరగపోతే వాళ్ళ ప్రాణానికే ముప్పు. అదే కాకుండా వాళ్ళు వాడే ఆ మందులు కూడా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. అత్యవసర సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుత్సాహులకు మనమందరం దృక్పథితో మనం చేసే గొప్ప సేవ రక్తదానం. అందుకే అందరినీ నేను కోరేది, మీరందరూ ప్రతి 3 లేదా 4 నెలలకు ఒక్కసారి మీరు బ్లడ్ డొనేషన్ సెంటర్స్కి కానీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మీరందరూ చూసుంటారు, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ, ఎంత మీకు తెలియకుండా వాళ్ళందరూ జీవితాల్ని మీ రక్తదానంతో నిలబెడుతున్నారు. రాబోయే మే 8వ తారీఖున వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా వైజాగ్లో ఆర్కే బీచ్ నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా 3K, 5K, 10K థాలసీమియా రన్ 2025 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నది. ఇది కేవలం ఒక రన్ మాత్రమే కాదు, ఇది ఒక కాజ్ కోసం మనం అందరం కలిసి చెయ్యి కలిపి మన అందరం ఉన్నాము అని థాలసీమియాతో బాధపడు సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఆదుకోవడానికి మనందరికీ